కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పర్వతనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు మార్చి 29 ఆదివారం జరగనుండడంతో అభ్యర్థులు తమను గెలిపించాలని కోరుతూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా కాలనీ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న సుంకన్న గత కొన్ని రోజులుగా తనను గెలిపించాలని కోరుతూ ప్రతి ఇల్లు తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో చివరి రోజైన నేడు కాలనీ వాసులతో భారీ ర్యాలీ నిర్వహించి ప్రతి ఇల్లు తిరుగుతూ తనను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా సుంకన్న మాట్లాడుతూ పర్వతనగర్ కాలనీ 1987 ఏర్పాటైందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వరకు అభివృద్ధికి నోచుకోకుండా ఉందని, తనని గెలిపించినట్లయితే ప్రభుత్వ సహాయంతో కాలనీలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని, అలాగే యువతకు ఉపాధి కల్పిస్తానని, కాలనీలో జరుగుతున్న దొంగతనాలను అరికడతానని, ఇంకా మిగిలి ఉన్న అన్ని పనులు కూడా ప్రభుత్వ సహాయం తీసుకొని పరిష్కరిస్తానని ఆయన కాలనీవాసులకు హామీ ఇచ్చారు. కాబట్టి రేపు జరగనున్న ఎన్నికలలో బ్యాలెట్ పేపర్లోని 3వ నెంబర్ చెట్టు గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని సుంకన్న కాలనీవాసులను అభ్యర్థించారు. పర్వత్ నగర్ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు సుంకన్న. పర్వత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా 15 సంవత్సరాలు విశేష సేవలు అందించి ఈరోజు రేపు జరగబోయే 29 ఆదివారం రోజున జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయుచున్నాను. కాబట్టి పర్వత్ నగర్ ప్రజలందరూ చెట్టు గుర్తుకి 3వ నెంబర్ మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. పర్వత్ నగర్ అసోసియేషన్ 1987లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు కనీసం అసోసియేషన్కి ఒక అకౌంట్స్ ఏమీ లేవు. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అకౌంట్ ఓపెన్ చేసి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏ ఒక్క రూపాయి కూడా అసోసియేషన్ అధ్యక్షుడికి సంబంధం లేకుండా ట్రెజరరు, జనరల్ సెక్రటరీ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ అకౌంట్లో 6 నెలలకోసారి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి పర్వత్ నగర్ ప్రజలందరికీ తెలియజేయబడును. శ్రీ శ్రీ సిద్ధి వినాయక దుర్గామల్లేశ్వరి దేవాలయం నందు ఖాళీ స్థలము 4 years కింద కూలగొట్టి ఇప్పటి వరకు ఖాళీగా ఉంచాము. ఏమీ చేయలేకపోయారు. కానీ నాకు 2 సంవత్సరాలు పర్వత్ నగర్ ప్రజల సమయం ఇస్తే 2 సంవత్సరాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి ప్రజలు పర్వత్ నగర్లో ఉండే దేవాలయాలు, మసీదుకైనా చర్చిలకైనా ప్రతి విధానికైనా అసోసియేషన్ అకౌంట్ ద్వారానే డెవలప్మెంట్కి ఉపయోగించబడును. పర్వత్ నగర్ ఎవ్రీ 1 monthకి ఒకసారి అసోసియేషన్ మీటింగ్ ఉంటుంది. 6 monthకి ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. జనరల్ బాడీ మీటింగ్లో అసోసియేషన్ మీటింగ్లో అయినా ఏ విషయాలైనా అసోసియేషన్ కమిటీ అందరూ ఏ సమస్య అయినా అందరూ కలిసి నిర్ణయం తీసుకొని సమస్యల పరిష్కారం కోసం కూర్చుతాము. సంవత్సరాల్లో 20 సంవత్సరాల కిందట మంచినీటి పైపులు వేశారు. ఇప్పటికీ
మంచినీటి సమస్య చాలా తీవ్రమైన ఇబ్బంది. నేను ఆ ఇబ్బందిని పూర్తిగా అధిగమించి గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి గవర్నమెంట్ ద్వారా నీటి సమస్య పరిష్కరిస్తానని కోరుకుంటున్నాను. గత 20 సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి దయనీయంగా ఉంది. కానీ నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అవసరమైతే హెల్త్ మినిస్టర్ని తీసుకొచ్చి ఒకసారి విజిట్ చేయించాలని కోరుకుంటున్నాను. నేను నివసించే మహిళలు యూత్ వాళ్ళకు సంబంధించి ఈ పారిశ్రామిక జాబ్ మేళా నిర్వహించి యువతకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తాను. ఈలో చాలా దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. పెద్ద బిల్డింగ్లు అయినాయి, బండ్లన్నీ బయట పెడతారు, పెట్రోల్ దొంగతనము, అదని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి పర్వత్ నగర్ ప్రజలు ఎవ్వరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళకు అండగా నిలబడుతా గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి నిలబడి అభివృద్ధితో పాటు మీ సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తానని సంఘంలో జనరల్ సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో ప్రతి ఒక్కరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు విశేష అభిమానాన్ని తెలియపరుస్తూ ఖచ్చితంగా రేపు 5 గంటలకి విజయకేతం ఎగరబోయబోతున్నాము. గెలిచి తీరుతున్నాము. స్టార్టింగ్ ఈరోజు ర్యాలీ పర్వత్ నగర్ సిద్ధి వినాయక దుర్గామల్లేశ్వరి దేవాలయం నందు మొదలుపెట్టి దాదాపు 29, 211 ఫేజ్ 2 మొత్తం కూడా పాదయాత్రగా రోడ్ షో నిర్వహించి ప్రజలు చాలా ఆనందంతో 2 గంటల పాటు నా కోసం చేసినందుకు ప్రజలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను.